ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు మాదిగ ఉత్తమ ఉద్యోగులకు మరియు పదోన్నతి పొందిన వారికి సన్మాన కార్యక్రమం మార్కాపురం మాదిగ ఉద్యోగుల సంఘం మరియు ఎంఆర్పిఎస్ మహాజన సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎంఈఎఫ్ మార్కాపురం అధ్యక్షుడు ఏలి ఆధ్వర్యంలో నిర్వహించగా సభాధ్యక్షులుగా జిల్లా ఎంఈఎఫ్ ప్రధాన కార్యదర్శి జీవరత్నం అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి మాదిగ ఉద్యోగుల సంఘం జాతీయ నాయకులు బొంత యేసుదాసు మాదిగ పాల్గొని మాట్లాడుతూ, రానున్న రోజుల్లో మాదిగ ఉద్యోగులంతా ఐక్యత కలిగి మన సంఘం బలోపేతానికి కృషి చేయాలని తెలిపారు. అలాగే హైదరాబాదులో తలపెట్టిన జాంబవంతుని భవనం ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు. ఈ విధంగా మన ఉద్యోగులను సత్కరించుకోవడం ఎంతో అభినందనీయమని పలువురు వక్తలు అన్నారు. అనంతరం ఈ నెల 15వ తారీఖున 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మరియు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగులుగా అవార్డు గ్రహీతలకు కానిస్టేబుల్ మరియు టీచర్స్ నుండి హెచ్ఎంకు పదోన్నతి పొందిన హెచ్ఎం ఏలియా, అంగన్వాడీ సూపర్వైజర్ బి జ్యోతి, వార్డెన్ కాసయ్య, హెచ్ఎం శ్యామ్ సుధాకర్, విఆర్ఏ రాజేష్ ఉద్యోగులకు మెమంటో అందజేసి శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జాతీయ నాయకులు పందిటి కాశీరావు మాదిగ, మాదిగ ఉద్యోగుల సంఘం నాయకులు ఎస్సి కుమార్, సంజీవయ్య, జోసఫ్, హనోజీరావు, లూకా, చార్లెస్, ఎంఆర్పిఎస్, ఎంఎస్పి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.